ఈ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. పైథాన్లో లెంత్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. పైథాన్లో ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ప్రింట్స్ ద లెంత్ ఆఫ్ ద వర్డ్. ఒక్క ఇన్పుట్ని రీడ్ చేయాలి, తర్వాత ఆ ఇన్పుట్ యొక్క లెంత్ని ప్రింట్ చేయాలి. ఆ ఇన్పుట్ని ప్రింట్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ n అనేది ఒక ఇన్పుట్. ఓకే ఫైన్. ప్రింట్ ఆఫ్, మనకి తెలుసు లెంత్ని ఎలా కనుక్కోవాలి, లెన్ ఆఫ్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. కాబట్టి లెన్ ఆఫ్, ఈ లెంత్లో మనం ఏం కనుక్కోవాలి, ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ కదా n, అప్పుడు లెంత్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అనుకోండి. సాఫ్ట్వేర్ లెంత్ ఎంత? 1 2 3 4 5 6 7 8. అప్పుడు లెంత్ 8 అని ప్రింట్ అవుతుంది అవుట్పుట్. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ప్రింట్స్ స్టార్స్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద వర్డ్. అంటే ఏంటి? ఒకటి ఇప్పుడు ఇన్పుట్ ఉంది వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ క్వైటీ అనుకుందాం. ఇక్కడ ఎంత ఉంది లెంత్? 1 2 3 4 5 6 లెటర్సా? ఆ వర్డ్కి బదులు 6 స్టార్స్ ప్రింట్ చేయమంటున్నారు. ఎన్ని స్టార్స్? 6 స్టార్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ప్రింట్ ఆఫ్ స్టార్ ఇంట్ లెంత్ ఆఫ్ n. లెంత్ ఆఫ్ n ప్లేస్లో ఎంతైతే నంబర్ ఉంటుందో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి. కరెక్టా? నెక్స్ట్ ప్రాబ్లం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ప్రింట్స్ l-1 వేర్ l ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వర్డ్. l అంటే ఇక్కడ లెంత్. ఓకేనా? లెంత్ అనేది -1 చేసి మనకి ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 6 అనేది ఉంది, వర్డ్ క్వాలిటీకి 6 ఉంది. అంటే ఇక్కడ లెంత్ 6 - 1 అంటే 5 ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ n -1. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 6 - 1 5 ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ ప్రాబ్లం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇండెక్స్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. లాస్ట్ క్యారెక్టర్ని మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎంతైనా ఉండొచ్చు లెంత్, కానీ లాస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు మనం స్పెసిఫిక్గా ఇండెక్సింగ్ చేయలేం. అలాంటప్పుడు మనం ఎలా చేస్తామంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ n -1. -1 అని ఇస్తే ఖచ్చితంగా మన నేమ్లో ఏదైనా ఇచ్చిన ఇన్పుట్లో ఉండే లాస్ట్ లెటర్ ప్రింట్ అవుతుంది. అంటే I ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పల్లవి తీసుకున్నా, దీంట్లో I ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. మనం ఏదైనా ఇన్పుట్ని వితౌట్ లెంత్ కూడా లాస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అనుకో, డైరెక్ట్గా లెంత్తో అవసరం లేకుండా n ఆఫ్ n -1 అని ఇచ్చినా కూడా మనకి అయ్యే ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే వేరియబుల్ ఆఫ్ n -1, ఆ వేరియబుల్లో ఉండే ఇన్పుట్ లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ వర్డ్ అండ్ ప్రింట్స్ ద లెంత్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్క్లూడింగ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని రీడ్ చేయండి, తర్వాత
దాని లెంత్ని ప్రింట్ చేయండి. అది కూడా దాని లెంత్ ఎలా ఉండాలి, ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ని డిలీట్ చేసి తర్వాత దాని లెంత్ని ప్రింట్ చేయండి అంటున్నారు. ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ జస్ట్ లెంత్ అడుగుతున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ అంటే 2 letters కదా. అప్పుడు మనం ఇంతకుముందు రాసిన ప్రోగ్రాంలో లాగా n = ఇన్పుట్ ఆఫ్ అని రాసి ప్రింట్ ఆఫ్ 2 letters కదా, అంటే లెంత్ ఆఫ్ n-2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు పల్లవి అనుకుంటే ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 7 కదా, 7 - 2 5 ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, write a program that reads a word and prints the first letter of the given word and stars instead of all other letters. అంటే ఏమంటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లవినే ఉంది, ఫస్ట్ లెటర్ మాత్రం పి అని ఉండి ఇంకా మిగతా ఉన్న ఇక్కడ 6 characters కూడా స్టార్ రావాలంట. ఓకే, స్టార్. ఇలాంటి సిచ్యువేషన్లో మనం కోడ్ ఎలా రాస్తామంటే, ఫస్ట్ ఇన్పుట్ యాజ్ యూజువల్ n ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకొని ఫస్ట్ లెటర్ మాత్రం అడుగుతున్నారు కాబట్టి తీసుకోవడం, అప్పుడు n(0) అలానే పెట్టుకొని నంబర్ నెక్స్ట్ ఉండేవన్నీ స్టార్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి లెంత్ ఆఫ్ n-1 అంటే ఇంకా మిగతావన్నీ స్టార్స్ కాబట్టి ఇంకా 5 ఇంకా 6 ఉంటాయి కదా, ఆ 6ను స్టార్సే కావాలంటే ఇట్లా లెన్ ఆఫ్ n-1 అని రాసుకొని ప్రింట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ పీ లెటర్ వస్తుంది. ఓకేనా, ప్లస్ స్టార్ కదా ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 6 letters అన్నీ స్టార్ ఇంటూ నంబర్, ఎందుకంటే లెంత్ అనేది 1 మైనస్ చేస్తే ఇంకెన్ని స్టార్స్ ఉంటాయి ఇంక మిగతాదంతా అది ప్రింట్ అవుతుంది. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, పీ స్టార్ 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 స్టార్. నెక్స్ట్ ప్రాబ్లం, write a program that reads a word and prints half the length of the word. ఇప్పుడు పైథాన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఈ పైథాన్ని రీడ్ చేస్తున్నాం ఇన్పుట్గా. ప్రింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దీని లెంత్ని హాఫ్గా చేయాలంటే by2. ఓకే, by2 చేయాలి. అప్పుడు ఎలా చేస్తామంటే n = ఇన్పుట్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ n/2. లెంత్ తెలిస్తేనే కదా మనం దాన్ని by2 చేయగలం. పైథాన్ లెంత్ ఎంత, 6/2 ఎంత, 3.0. ఓకే, అలా ఏదైనా ఒక హాఫ్ లెంత్ని కనుక్కోవాలంటే ఇలా చేయాలి.